ఫ్రెండ్స్, బ్యాంకు వినియోగదారులకు భారీ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. వినియోగదారులకు కీలక సూచనలు చేసాయన్నమాట. అవేంటో అనేది మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్. వరుస సెలవుల పైన ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల దిశగా వినియోగదారులు ఆలోచన చేయాలని సూచిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలోనే 3 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఇక వచ్చే వారం శ్రీరామనవమితో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మరో 2 రోజులు బ్యాంకులకు సెలవులుగా ఉండగా, ఈ వారంలో 3 రోజులు బ్యాంకింగ్ సేవల పైన ప్రభావం పడనుంది. వరుస పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఉగాది, రంజాన్ వంటి 2 పెద్ద పండుగలు ఈ వారంలోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే వరుసగా 4 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా మార్చి 19న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో పాటు రంజాన్ పండుగకు సంబంధించి మార్చి 21, మార్చి 22 తేదీలను సాధారణ సెలవులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవులు చంద్ర దర్శనం ఆధారంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మార్చి 19న నెలవంక కనిపిస్తే పండుగను మార్చి 20న జరుపుకుంటారు. అప్పుడు సెలవుల తేదీల్లో మార్పు ఉండనుంది. కాగా ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మార్చి 19, 21, 22 రోజుల్లో స్కూళ్ళు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు వంటి వాటికి సెలవులు ప్రకటించారన్నమాట. ఏది ఏమైనా కానీ బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో వినియోగదారులకైతే కీలక సూచనలు చేసింది ఆర్బీఐ. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చివరిదాకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.